అంత సువాసననిచ్చే తైలంలో ఒక చిన్న చచ్చిన ఈగ దానిలో పడిపోయిందంటే మొత్తం అంతా కూడా చెడిపోతుంది. పోనీలేండి, ఇంత కష్టపడి చేశాను, ఇన్ని గంటలు నేను మరి వృధా అయిపోతుంది నేను ఇంత కష్టపడిన దానికి, ఎవరు చూడడం లేదు కదా, ఎవరు తెలియదు కదా, కొంచెం దాన్ని తీసి పక్కన పెట్టేసి దాన్ని అమ్మేద్దాము అనుకుంటారా? లేదు, దాన్ని పక్కన తీసేసినా కూడా దాని వాసన అన్నది అందులో అలానే ఉండిపోతుంది. మరి ఇంతే కాదండి, కేవలం తైలం విషయంలోనే కాదు, మరి వంట చేస్తూ ఉంటారు ఆడవారు. మరి వంట చేస్తూ ఉన్నప్పుడు వారు ఎంతో మరి భోజనం చేసే వారికి ఎంతో ప్రేమతో చేస్తూ ఉంటారు వంట చేస్తున్నవారు. మరి అందరూ కూడా కడుపు నిండా తినాలి అని ఎంతో శ్రద్ధతో చేస్తూ ఉంటారు. మరి అంతలా చేస్తూ ఉన్నప్పుడు ఒక పురుగో లేకపోతే ఒక బల్లో బై మిస్టేక్గా వచ్చి ఆ కూరలో పడిపోయింది అనుకోండి, మరి ఇంతసేపు ఇన్ని కూరగాయలు వేస్ట్ అయిపోతాయి. మరి లేకపోతే కారం పొడి వేస్ట్ అయిపోతుంది, మరి నూనె రేట్ ఎక్కువైపోయింది, నూనె రేట్ ఎక్కువైపోయింది కాబట్టి మరి నూనె వేస్ట్ అయిపోతుంది అనుకొని ఆ బల్లినో లేకపోతే ఆ పురుగునో పక్కకి తీసేసి ఆ కూరని అందరికి వడ్డిస్తారా? లేదు, దానిలో ఉన్న విషం అంతా కూడా ఆ కూరలో కలిసిపోయి దాన్ని పాడేయవలసిందే తప్ప ఎవరు దాన్ని తినడానికి పనికిరాదన్నా సరే, కొంచెము బుద్ధిహీనంగా ప్రవర్తిస్తే ఉన్న పేరంతా కూడా పోతుంది. మరి అదే చెప్తున్నారండి, మనం సంపాదించుకున్న జ్ఞానం, మనకున్నటువంటి ఒక ఘనత, మనం ఏ కార్యక్రమాలు అయితే చేశామో దాని నుండి మనకి ఏ పేరైతే వస్తుందో, ఒక్క బుద్ధిహీనపు పని వల్ల అదంతా కూడా పోతుంది. మరి ఇదేనండి ఈరోజు మరి చచ్చిన ఈగ బోధ చేస్తున్న ఒక పాఠం. మనందరికీ కూడా ఒక చచ్చిన ఈగ గుణపాఠం నేర్పిస్తుంది. ఒక బుద్ధిహీనత అనగానే ఒక చిన్న బుద్ధిహీనత, పెద్ద పాపం కూడా కాదు, చిన్న బుద్ధిహీనత వల్ల అది పెద్దదిగా అయిపోతుంది. మరి మరొక మాటని చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అలాగే బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చూసారా, మరి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వచ్చి మనందరి కోసం కూడా పరిమళ వాసన కలిగినటువంటి అర్పణగా మరి దేవునికి అప్పగింపబడ్డాడంట. పరిమళ వాసనగా అని రాయబడి ఉందా? లేకపోతే చచ్చిన ఈగ ఎలాగైతే పడిన తర్వాత అది చెడు వాసన కలుగుతుందో చెడు వాసన కలిగి అర్పణగా మారిపోయారా? పరిమళ వాసన. ఎప్పుడు ఆ పరిమళ వాసన వస్తుంది అంటే, మనం ఎప్పుడైతే ఎలాంటి బుద్ధిహీనపు పనులు చేయకుండా ఉంటామో అప్పటి నుండి మన నుండి పరిమళ వాసన దేవునికి అర్పణముగా ఉంటుందండి. మరి యేసుక్రీస్తు గారు పరిమళ వాసనగా మరి అర్పణంగా దేవునికి అప్పగింపబడ్డాడు అంటే ఆయనలో ఎలాంటి పాపము లేదు, ఎలాంటి బుద్ధిహీనపు పని చేయలేదు అని అర్థమవుతుంది. మనమందరము కూడా ఇవన్నీ నేర్చుకుంటున్నప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు ఎన్నో బుద్ధిహీన పనులు చేస్తూ ఉంటారు. కానీ మనమంతా కూడా ప్రతి ఆదివారం ప్రతి బైబిల్ క్లాస్లోని, ఆరాధనలోను, అలాగే సెమినార్స్లోను ప్రతి ఒక్క దాంట్లో మనం నేర్చుకుంటున్నాం. వేటిని? దేవుని పాఠాలని నేర్చుకుంటున్నప్పుడు మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత అన్నది తగ్గుతూ రావాలే గాని క్రైస్తవులమైన మనం అది కూడా బాప్తిస్మం తీసుకొని మరి దేవుని పనిలో ఉంటాము అని మనమందరం కూడా మాట ఇచ్చి ఉన్నాం. మరి అలాంటి మనమందరము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఎంతో కొంత మనలో కూడా అంటే క్రైస్తవులమైన మనలో కూడా ఎంతో కొంత బుద్ధిహీనత అనేది ఉంటుంది. మరి వాటిలో ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వస్తే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. చూసారా, ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖ నివాసము చేయును అంటున్నారండి. అంటే బుద్ధిహీనులు ఎవరైతే ఉంటారో
వారందరిలో కూడా కోపము సుఖనివాసం చేస్తుంటుందంట. మనకు కోపం రావడానికి కానీ, లేకపోతే ఒక చెడు కోరికలు మనలో పుట్టడానికి కానీ ఏంటి కారణం? అంతరేంద్రియాలు. మనలో ఉన్నటువంటి అంతరేంద్రియాల వల్లే మరి ఈ పొరపాట్లన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. మరి ఈ మధ్య మనం న్యూస్లో కూడా చూస్తూ ఉంటాం. మరి ఒక 13 ఏళ్ల పాపని మరి ఆటో ఎక్కితే మరి ఆ డ్రైవర్ తీసుకెళ్లి ఒక హోటల్లో ఆ అమ్మాయిని అమ్మేసి మరి అలా చేయటం వల్ల 32 మంది ఆ అమ్మాయిని చేయడం జరిగిందండి. మరి ఆ అమ్మాయి ఎలా దొరికిందో తెలుసా? మరి పోలీసులందరూ మరి ఒక రెస్టారెంట్స్ని ఒక్క హోటల్లో కాదండి, ఆ అమ్మాయిని చాలా హోటళ్ళకి మరి మార్చడం జరిగింది. ఆ హోటళ్లలో ఉంటున్నప్పుడు మరి పోలీసులు అన్నవారు రైడింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అమ్మాయి దొరికింది. అప్పటికైనా కూడా ఆ విషయం బయటపడడం జరిగింది. లేకపోతే ఆ అమ్మాయి ఇంకెంత దారుణంగా అయిపోయి ఉంటుందో చూడండి. మరి అలా వెళ్ళినప్పుడు పోలీసులందరూ కూడా నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, ఏం జరిగిందని అడిగినప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయండి. మరి అలా తీసుకెళ్లి వదిలినటువంటి ఆటో డ్రైవర్కి కుటుంబం ఉండదంటారా? ఉంటుంది. అయినా కూడా ఒక తల్లి ఉండుండదా? మరి అక్క చెల్లెళ్ళు ఉండుండరా? చాలా మంది ఉండుంటారు. అయినప్పటికీ కూడా 13 ఏళ్ల అమ్మాయిని కూడా చూడకుండా అంత దారుణమైన పనిని చేశారండి. మరి కనీసం అతనికి బుద్ధి లేకపోయినా సరే 32 మంది అంటే మరి ఆ 32 మందిలో ఒక్కరికైనా కూడా అయ్యో చిన్న బిడ్డ అన్నటువంటి ఆలోచన వచ్చిందా? రాలేదు. ఒక్కరికి కూడా రాలేదు. ఒక్కరికైనా వచ్చుండుంటే ఆ అమ్మాయి ఈరోజు బ్రతుకుండదేమో. ఇదంతా దేని వల్ల జరుగుతుంది? మరి ఆ 32 మందికి కుటుంబం ఉండుండదా? కుటుంబం ఉండుంటుంది. మరి వారు చేసినటువంటి వారెవరూ కూడా చిన్నపిల్లలేం కాదండి. అందరూ కూడా వయసులో ఉన్నవారే, పెద్దవారే. మరి అయినప్పటికీ కూడా అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే క్షణిక ఆవేశం. మరి అంతరేంద్రియాలు శరీరంలో ఉన్నటువంటి కోరికలను అదుపు చేసుకోలేకపోతున్నారు. మరి ఈ రోజు ఉన్నటువంటి లోకంలో ప్రతి ఒక్కరు యవ్వనస్తుల నుండి మరి వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఒక బుద్ధిహీనపు పని ఎంత దారుణానికి ఒడిగడుతుందంటే మరి ఆ తప్పును వారు చేసేశారు. మరి ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి గతి పట్టిందో తెలుసా? మరి దొరికినటువంటి 16 మందిని మరి రోడ్డున కట్టేసి వారిని ఈడ్చుకొని వెళ్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా కొడుతూ మరి అంతలా బాధిస్తున్నారు. మరి అప్పుడు వారికి ఎప్పుడు బుద్ధొచ్చి ఉంటుంది? వారు అలా అందరిలో పరువు పోయినప్పుడు, అందరూ వారిని కొడుతూ ఉన్నప్పుడు ఆ నొప్పికి మరి మనం ఎలాంటి పాపం చేసాం, మనం ఎలాంటి బుద్ధి తక్కువ పని చేశామని అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు. అప్పుడు రియలైజ్ అయితే ఏమన్నా లాభం ఉందా? ఏ లాభము లేదు. మరి అలాగే మరొక సంఘటన, కోపము అనగానే చిన్న కోపం, ఒక 2 నిమిషాలు ఉండే కోపానికి పోయి మనుషులని చంపేసే దాకా వెళ్ళిపోతున్నారండి. మరి ట్రైన్లో మరి రీసెంట్ గానే జరిగింది, ఎక్కువ రోజులు కూడా అవ్వలేదు. మరి ముంబై ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఇద్దరు యవ్వనస్తులే. మరి ట్రైన్ డోర్ దగ్గర మరి ఒక చిన్న గొడవ అయిందండి, అంతే. డోర్ని తీయడానికో వేయడానికో మరి దేనికో మరి గొడవ అయింది. మరి అలా గొడవ అయిన తర్వాత ఒకతను కత్తి తీసి ఆ యవ్వనస్తుణ్ణి పొడిచి చంపేశాడు. దేనికోసం? కేవలం ట్రైన్ డోర్ని తీయలేదనో వెయ్యలేదనో. అసలు అక్కడ చంపేయాల్సిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఏమీ లేదు. అక్కడ చంపేయాల్సినంత పని కూడా ఏం లేదు. అయినా కూడా పొడిచి చంపేశాడు. మరి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, చంపేసిన తర్వాత మరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయాక తల్లిదండ్రులు ఎందుకు అలా ఉన్నావు అంటే నేను కాస్త అలసిపోయాను అనుకున్నాడు. ఎప్పుడు రియలైజ్ అయ్యాడో తెలుసా? మరి భయపడిపోయాడు. అతనికి వాళ్ళ కుటుంబాలందరూ కూడా చెప్తున్నారు ఇతనికి చాలా కోపం ఎక్కువ అని. చాలా కోపం ఎక్కువైతే మనిషిని చంపేదాకా ఉంటారా? మరి అదే కదా సమాజం ప్రశ్నిస్తుంది. మరి అతను కూడా తల్లిదండ్రులకు వచ్చి నేను ఇలా తప్పు చేసేసాను, ఏదో కోపంలో చేసేసాను అంటే మరి పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అండి? చంపేసిన తర్వాత అతను కూడా రియలైజ్ అయ్యాడు నేను తప్పు చేశాను అని. అంటే కోపం వల్ల ఎంత పని జరిగిపోతుందో ఆలోచించండి. మరి సంఘంలో కూడా చాలా మంది ఉంటారు, ఎక్కువ కోప్పడిపోతూ ఉంటారు. ఏదన్నా పని మాత్రం చాలా చక్కగా చేసేస్తారండి. కుర్చీలు వేసేస్తూ ఉంటారు, వంటలు చేసేస్తూ ఉంటారు, ఏదన్నా పని చేస్తే చకచకా చేసేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మరి సంఘంలో ఉన్నవారు ఆ అబ్బాయి చాలా చక్కగా పనిచేస్తాడండి, లేకపోతే ఆ అమ్మాయి చాలా చక్కగా పనిచేస్తుందండి, కానీ అన్న ఒక్క మాట దగ్గర ఆగిపోతారు. ఏంటి ఆ కానీ అంటే అతనికి కోపం చాలా ఎక్కువ, ఆవిడికి కోపం చాలా ఎక్కువ. దీనివల్ల ఏమైపోతుంది?
ఏదన్నా పని చెప్పాలన్నా కూడా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం చెప్పగలమా? చెప్పలేం. వీరికి కోపం ఎక్కువండి. మరి శాంతంగా ఏది వినరు. ఎక్కువగా తొందరపడి కోప్పడుతూ ఉంటారు. దీనివల్ల ఏం జరుగుతుంది? నువ్వు చేయాల్సిన దేవుని పని కూడా నీకు రాకుండా పక్కన వారికి వెళ్ళిపోతూ ఉంటుందండి. మనమందరము కూడా దేవుని పనిలో ఉంటున్న వారం ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓపికతో చేసుకుంటూ రావాలి. మరి ఈ చంద్రగిరి ప్రాంతాన్ని ఎంతో ఓపికతో నడిపిస్తున్నారు. మరి జేబీఆర్‌సి చంద్రగిరి కోఆర్డినేటర్ అయినటువంటి ఉమా ఆంటీ గారు. మరి ఎంతో ఓపికతో నడిపిస్తూ ఉంటారు. మరి అందరికీ కూడా మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క సెమినార్‌లో కూడా ఎంతమందైనా రానివ్వండి, వంట మాత్రం చాలా రుచికరంగా చేసి పెడుతుందండి. కేవలం వంట మాత్రమే కాదు. మరి చంద్రగిరిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఎవరు వచ్చినా రాకపోయినా మరి ఆంటీ మాత్రం ముందే వచ్చేసి పని జరిగిందా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా చూసుకోవాలంటే ఎంత ఓపిక ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వారందరూ ఒకే విధంగా ఉంటారా? లేదు. ఒకరు చెప్తే మరొకరు చేయరు. చెప్పిన విధంగా అసలే చేయరు. అయినా కూడా అది జరిగినా జరగకపోయినా తనకు తానే చూసుకుంటూ ఉంది అంటే దీని అర్థం ఏంటంటే నాకు కోపం కంటే కూడా దేవుని పని ముఖ్యం అని అనుకున్నారు. మరి అందుకే దేవుడు ఈ స్థాయిలో మరి ఆంటీ గారిని ఉంచడం జరిగిందండి. అంటే ఒక కోపం ఎంత ప్రమాదకరమైనదో మనం ఆలోచించుకోవాలి. మరి దావీదు గారి జీవితం గురించి మనం ఆలోచిస్తే ఒక గొర్రెల కాపరిగా ఉంటున్నటువంటి ఒక వ్యక్తి మహారాజుగా మరి దేవుడు చేశాడు. అలా చేసినప్పటికీ కూడా దావీదు గారికి ఎలాంటి గర్వం లేదండి. అధికారంలో ఉన్నాను కదా అని మరి ఎన్నో పాపాలు ఏ పాపము చేయలేదు. దేవుని యందు దివారాత్రములు మరి దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తూ ఉన్నారు. మరి కీర్తనల గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, దివారాత్రములు ఆనందించుచు దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, దేవుని గురించి ఆలోచిస్తూ ఉంటారండి. దేవుని ప్రజలని ఎలా పాలించాలి, వారికి ఎలాంటి లోటు లేకుండా ఎలా పరిపాలించాలి, మరి దేవుడు మరి ఈ స్థాయిలో నన్ను ఉంచాడు, ఆయనకి మరి కృతజ్ఞతగా నేనేం చేయాలి, ఇలా ఆలోచిస్తూనే ఉంటారండి దావీదు గారు. మరి దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడం కూడా జరిగింది. మరి అంత గొప్పగా ఉన్నటువంటి దావీదు గారు ఇక్కడ ఒక్క తప్పు చేయటం వల్ల అక్కడ మరి బెత్షెబా విషయంలో తప్ప అన్నటువంటి మాటని మరి ఈరోజు బైబిల్లో మనం చదువుకుంటున్నాం. అంటే దావీదు గారు ఆ పనిని చేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. మరి ఆయన ఎలాంటి ఘోరమైన పనిని చేశాడు, ఎలాంటి పాపం చేశాడో మరి దావీదు గారు రియలైజ్ అయ్యారు. అయినప్పటికీ కూడా అదేమన్నా బైబిల్లో రాయకుండా ఉండిపోయారా? లేదు, దేవుడు మరి రాయించాడు. కానీ ఇక్కడ దావీదు గారికి ఒక మచ్చ అన్నది పడిపోయింది. అంటే నేడు సమాజంలో ఉన్నటువంటి బోధకులు ఎవరైతే మరి బైబిల్కి భిన్నంగా మరి మాట్లాడుతూ ఉంటారో మరి అలా మాట్లాడుతున్న వారికి దావీదు గారు అవకాశం ఇచ్చారా లేదా? మరి చాలా మంది కూడా దావీదు గారు చేసినటువంటి ఊరియా భార్యైనటువంటి బత్షెబా విషయాన్నే ఎత్తి చూపిస్తూ ఉంటారండి. అంతేకాని ఆయన చేసినటువంటి కార్యాలను ఎవరిని కూడా మాట్లాడటం లేదు. కేవలం దేవుని వాక్యం తెలిసిన వారు, నిజమైన సత్యం తెలిసిన వారు మాత్రమే దావీదు గారి గురించి సత్యంగా చెప్పగలరు. అంటే బుద్ధిహీనులైన వారికి మరి దావీదు గారు ఒక బుద్ధిహీనపు పని వల్ల వారికి మరి దావీదు గారు అవకాశాన్ని ఇచ్చేశారు. కేవలం ఒక క్షణిక ఆవేశంలో, ఒక చిన్న కోరిక వల్ల ఇదంతా కూడా దావీదు గారి జీవితంలో జరిగిపోయిందండి. మనం అందరం కూడా అనుకుంటూ ఉంటాం, దేవుని పనిలో ఎంతో చక్కగా ఉంటున్నాము, కానీ తెలియక చేసేసాం కదా, మరి ఆ తప్పుని కప్పుపుచ్చేద్దాంలే, ఎలాగైనా కూడా దాన్ని కప్పెట్టేద్దాం అనుకుంటుంటారండి. మరి అది కప్పిపోతుందా? లేదు. మరి ఒక ఇంట్లో ఒక ఎలుక చనిపోయింది అనుకోండి, ఆ ఎలుక ఎక్కడ చనిపోయిందో మనకు తెలియదు, కానీ చెడు వాసన అయితే వస్తుంది. ఎలుక చనిపోయిందని మనకు అర్థమవుతుంది, ఎక్కడో చెడు వాసన అయితే వస్తుంది. మరి ఆ ఎలుక మనకి కనిపించలేదు కదా, అది ఎక్కడ చనిపోయిందో తెలియలేదు కదా అని చెప్పేసి ఆ రూమ్ అంతా కూడా సెంటు కొడుతూ వచ్చారనుకోండి రోజంతా కూడా, ఆ వాసన ఏమన్నా పోతుందా? పోదు కదా. మరి అలాగే సెంటును కొట్టే కొద్దీ ఆ వాసన ఇంకా కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఆ సెంటు వాసన అలాగే ఈ చెడు వాసన రెండు కలిపి మరొక చెడు వాసనగా మారిపోతూ ఉంటుంది. అంటే మనం చేయాల్సిన పని ఏంటి?
అది ఎక్కడైతే ఏ రూమ్ లో అయితే చనిపోయిందో ఆ రూమ్ అంతా కూడా రోజంతా సెంటు కొట్టుతూ ఉండడమా? కాదు. మరి ఎక్కడైతే ఆ ఎలుక చనిపోయిందో వెతికి ఆ ఎలుక చనిపోయిన దాన్ని బయట పాడేసి మరి దాన్నంతా కూడా మనం శుభ్రం చేసుకోవాలి. అప్పుడే ఆ చెడు వాసన అంతా కూడా మరలా రాకుండా ఉంటుందండి. మరి అలాగే మనం చేసినటువంటి తప్పులు, ఒక బుద్ధిహీనపు పనులు, మనం చేసిన దానిని మనం పశ్చాత్తాప పడకుండా, రియలైజ్ అవ్వకుండా ఈ తప్పుని మనం కప్పుపుచ్చేద్దాంలే, ఇది ఎవరికి తెలుస్తుందిలే అని మనం అనుకోకూడదండి. మనం చేస్తున్నటువంటి పనిని మనం గ్రహించి తెలుసుకొని మనం రియలైజ్ అవ్వాలి, దేవుని దగ్గర పశ్చాత్తాప పొందాలి. మరి దావీదు గారు అలా చేసినప్పటికీ కూడా దేవునికి కన్నతండ్రి అయిన దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడుగా మరి సాక్ష్యం పొందాడా? పొందాడు. మరి అలాగే మనం కూడా బుద్ధిహీనపు పని అసలే చెయ్యకుండా ఉండాలి. కానీ ఒకవేళ చేసినప్పటికీ కూడా మనం పశ్చాత్తాప పొందేవారుగా మనం ఉండాలండి. మనం చేసిన పనిని మరలా అలా చెయ్యకుండా ఉండాలి. అంటే ఒక కూరలో కానివ్వండి, ఒక తైలంలో కానివ్వండి, ఎలాగైతే చచ్చిన ఈగ పడకుండా, పడిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవడం కాదు, అది పడకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అప్పుడే చెడు వాసన అన్నది రాకుండా ఉంటుంది. మరి అందుకే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, కోపం రాకుండా ఉండాలి. కోపం అన్నది ఒక బుద్ధిహీనుడు చేసే పని. కలహాలు పుట్టించేది ఒక బుద్ధిహీనుడు పని. మరి చాడీలు చెప్పేవారు అదొక బుద్ధిహీనపు పని. దేవుని మాటల్ని బోధించేవారిగా నిలబడతాం మనమందరము కూడా. మరి ఈ రోజు కూడా చాలా మంది ఎగ్జామ్స్ ని రాశారు, ఎంతో గొప్పగా ఉత్తీర్ణులుగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా పాస్ అయ్యారు. దేని కొరకు ఇదంతా కూడా ప్రయాసపడుతున్నాం మనం? దేవుని మాటల్ని బోధించడానికండి. దేవుని మాటలని బోధించడానికి సిద్ధపడుతున్న వారు కానివ్వండి, బోధిస్తున్న వారు కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా మనం బుద్ధిహీనులుగా ఉండకుండా బుద్ధిమంతులుగా మనం ప్రవర్తించే వారిగా మనం ఉండాలి. మన ప్రవర్తన అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి.